47 నుంచి చదువుతాను. ఆయన తన దాసురాలి నా ఆత్మ ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, చాలా సంతోషకరమైనటువంటి సమయం మనకి. ఎందుకంటే ఇరు కుటుంబాలు కలవడం, మరి వివాహం జరగటం, ఆ తర్వాత వారిరువురికి దేవుడు కుమారుని దయచేయటం. మరి నేను సాగర్ని ఇందాక అడిగా, సాగర్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. సాగర్, సంతోషకరమైన విషయం ఏంటి? వాట్ ఈస్ ద హైయెస్ట్ హ్యాపీనెస్ ఏంటి అని అడిగితే ఇదే అన్న అంటున్నాడు. కాబట్టి జీవితంలో దేవుడు కుమారులను కుమార్తెలను ఇచ్చినప్పుడు, ఆ కుమారులను కుమార్తెలను చూసినప్పుడు మరి నిజంగా ఒక గొప్ప ఆనందం అనేటువంటిది కలుగుతుంది. కొన్ని సందర్భాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో వివాహాలు జరిగేటువంటి విషయాల్లో అటు అమ్మాయి తరపు వాళ్ళకి అబ్బాయి తరపు వాళ్ళకి కొన్ని విషయాలు నచ్చక, లేకపోతే కొన్ని పరిస్థితులు కలవక, కొన్ని కుటుంబాల్లో గొడవలు అవుతూ ఉంటాయి వివాహం జరిగే టయానికి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సొంత డెసిషన్స్ తీసుకొని వివాహం చేసుకొని తల్లిదండ్రులకు తెలియకుండా, తెలిసినా వాళ్ళు రాకుండా అలా జరుగుతాయి. జరిగినా కానీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలుసా? బిడ్డ పుట్టినప్పుడు గ్యారంటీగా కలుస్తారు. కాబట్టి మా కుటుంబాల్లో దేవుడు ఇరుపక్షాల వారికి మరి సమాధానాన్ని ఇచ్చారు. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి వివాహం చాలా గ్రాండ్గా జరిగించారు. ఆ తర్వాత మరి దేవుడు వారికి కూడా తోడుగా ఉన్నారు. వారి యొక్క ఉద్యోగాల్లో వారికి తోడుగా ఉంటూ మరి దేవుడు ఈ యొక్క సమయంలో మరి ఆ సాగర్ ప్రియాంకలకు దేవుడు ఒక మంచి అందమైనటువంటి కుమారుణ్ణి దయచేశాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. అయితే ఫ్యామిలీస్గా మనందరం ఇక్కడ చేరున్నాం కాబట్టి మరి ఇరుపక్షాల కుటుంబాలు, తర్వాత బంధువులు, మిత్రులు, ఇంకా మన యొక్క అందరం కలిసి వెల్ విషర్స్ అంటాం. అంటే మనకి వెల్ విషర్స్ ఉంటారు. వాళ్ళు చాలా అవసరం మన జీవితంలో. వెల్ విషర్స్ లేకుండా ఉండటం అది కూడనటువంటి విషయం. కానీ వెల్ విషర్స్ తోటి మనందరం కలిసి ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నాం కాబట్టి నేను ఒక విషయాన్ని మీతోటి పంచుకోవాలని అనుకుంటా ఉన్నా. ఒక విషయం అంటే కొన్ని వచనాలు నేను చదువుతాను, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటేంటంటే ఇక్కడ మనం చదివాం ఆల్రెడీ, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇది ఒక గొప్ప కార్యం అన్నమాట. జీవితంలో మరి బిడ్డలు కలగటం అనేటువంటిది ఇదొక గొప్ప కార్యం. ఈ కార్యాన్ని మరి ఈజీగా చూడకూడనటువంటి కార్యం అన్నమాట. పిల్లలు కలిగినప్పుడు దేవుడిచ్చేటువంటి బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బహుమతిని, కుమారులు అనేటువంటి బహుమతిని, బిడ్డలు అనేటువంటి బహుమతిని పొందుకున్నటువంటి వారు ఏదో దేవుడు ఇచ్చాడులే, ఓకే పెంచాలి కదా అనకూడదు. గ్యారంటీగా ఏం చేయాలంటే ఈ విధంగా గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని కలిగించే విధంగా మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. కాబట్టి ఈ సమయంలో నేను మీకు ఫ్యామిలీస్గా మనందరం ఇక్కడ చేరున్నాం కాబట్టి 2 విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, గొప్ప కార్యాల గురించి మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఏంటి అనే విషయాలు మనం చూడాలి. మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల్లో ఒకటి దేవుడు ఇచ్చినటువంటి సంతానం. దేవుడు ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి మనం ఎప్పుడూ సంతోషించాలి. అది కుమారులైనా కుమార్తెలైనా ఎవరైనా కానీ వారిని బట్టి మనం గొప్పగా సంతోషించాలి. కాబట్టి ఈ దినము, ఈ సమయంలో మనము దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా మనం దేన్ని బట్టి సంతోషించాలంటే దేవుడు కుటుంబాన్ని ఐక్యతగా ఉంచుతున్నందుకు సంతోషించాలి. ఈ రోజుల్లో మనందరికీ రకరకాల డ్యూటీస్, పనులు, భారాలు, అటు ఇటు వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ కుటుంబంగా కలిసి కూర్చొని ప్రార్థన చేసుకొని కలిసి భోజనం చేసేటువంటి సమయాలు ఉండట్లేదు. అంత టైం ఎవరికి దొరకట్లేదు. ఎప్పుడో రాత్రి 9ంటికి అందరూ కలుస్తున్నారు. ఏదో నువ్వు తిన్నావా, ఓకే బాగున్నారా, ఓకే పడుకుంటున్నారు. మళ్ళీ ఉదయాన్నే లేచి అంతా రెడీ అవుతున్నారు. ఎటోళ్ళటు పరుగులు అవుతా ఉంటాయి. కాబట్టి మనం కుటుంబంగా కలిసి ఉన్నందుకు మనం దేవుని నామాన్ని స్తుతించాలి. 139వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. 139వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 139:14లో మనం చూస్తే
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. తల్లిదండ్రులుగా వాళ్ళకుండేటువంటి ఒపీనియన్ అనేటువంటిదే ప్రైమరీ ఒపీనియన్ అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఇక్కడ దేవుడు మనుషులను కలుగజేసినటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు అది నిజంగా మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఏదైనా ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఏం జరుగుతుందండి? భయము ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఎట్ట పుడుతున్నారు పిల్లలు, యాజ్ ఇట్ ఈజ్ గా తల్లి పోలిక, తండ్రి పోలిక, లేకపోతే తాత పోలిక, ఇలాంటి పోలికలు ఖచ్చితంగా ఎలా వస్తున్నాయి అని చూసినప్పుడు నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనము దేవుని నామాన్ని స్తుతించాలి, కీర్తించాలి. తర్వాత మూడవది ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు అనేటువంటిది ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం, గొప్ప కార్యం అనేటువంటిది చూస్తున్నాం. దేవుడు పిల్లల్ని ఇవ్వటం అనేటువంటిది గొప్ప కార్యం, ఆయన మనకు తోడుగా ఉండటం అనేటువంటిది గొప్ప కార్యం. ఆ తర్వాత ప్రేమాభిమానాలు, ఇరు కుటుంబాల మధ్యలో ప్రేమాభిమానాలు కలిగి ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అన్నమాట. మరి కొన్ని కుటుంబాల్లో వివాహాలు జరిగిన తర్వాత కూడా ఎడాపెడాగా ఉంటారు, కానీ ఈ రెండు కుటుంబాలు మాత్రం చాలా అన్యోన్యతగా, ఇద్దరు దేవుని యొక్క వాక్యాన్ని తెలిసినటువంటి వారిగా, ఇరు కుటుంబాలు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి కుటుంబాలుగా, ఇరు కుటుంబాలు దేవుని ప్రేమించేటువంటి కుటుంబాలుగా ఉండటం అనేటువంటిది అది నిజంగా దేవుని యొక్క కార్యమే అన్నమాట. ఆయన యొక్క కాపుదలలో ఉన్నటువంటి విషయమే అని మనం గ్రహించాలి. ఇంకొక మాట ఏంటంటే, దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు అన్నప్పుడు ఇంకేం అర్థం చేసుకోవాలంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థన వింటున్నాడు అనే దాన్ని బట్టి మనము ఆలోచించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటారు. ప్రభువా, ఇదిగో సాగర్కి మీరు బిడ్డను దయచేయండి అని ప్రార్థన చేస్తాం. ప్రభువా, కుమారుణ్ణి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ప్రభువా, వాళ్ళ కుటుంబాలు ఇద్దరు క్షేమంగా ఉండాలి, వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుడు కూడా ప్రార్థన విని ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు ఇరు కుటుంబాల మధ్యలో ఆయనను ప్రేమించేటువంటి వారికి ఆ యొక్క కృప లభిస్తుంది. చివరి విషయం ఏంటంటే, వీటన్నిటికంటే కూడా ఇంకా గొప్ప కార్యం ఒకటి ఉంది. అదేంటంటే, నీవు నేను రక్షించబడినటువంటి వాళ్ళం అవ్వడం. ఈ భూలోకంలో చాలా గొప్ప ధననిధులు కలిగిన వాళ్ళు మనుషులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద హోదాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క తోడు లేకపోతే మనిషి యొక్క జీవితం ప్రశ్నార్థకమే. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా వెళ్ళే ఒక బస్సు యాక్సిడెంట్ గురించి మొన్న మనం న్యూస్లో చూసాం. అలాంటి పరిస్థితిలో మనం లేం కదా, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? లేం కదా. ఒకవేళ అలాంటి ప్రయాణాలే ఏదన్నా మనకు వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే స్కిప్ చేస్తాడు. ఈ ట్రావెల్ నీకు కాకూడదు, ఈ ట్రావెల్లోకి నువ్వు వెళ్ళకూడదు అని దేవుడు మనం ఎంత రిజర్వేషన్ చేయాలనే ప్రయత్నం చేసినా ఆ టికెట్ మనకు దక్కకుండా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది మన మంచి కోసమే. మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, మనం ఆయనతోటి ఉన్నటువంటి వాళ్ళం గనక, ఆయనను ప్రేమిస్తున్నాం గనక ఆయన మనలను రకరకాలైనటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులరా, వీటన్నిటికంటే గొప్ప విషయం క్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఆయన శిలువలో మరణించి మనకు రక్షణ దయచేశాడు అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల్లో మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి సాగర్ ప్రియాంకలకు దేవుడిచ్చినటువంటి కుమారుడు. అయితే మన కుటుంబాలన్నిటిలో దేవుడు నిరంతరము చేస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క గొప్ప కార్యాలన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని స్తుతించాలి, కీర్తించాలి. అందుకనే చివరి మాట చూడండి, 115వ కీర్తనలో ఆయన మనతోటి అంటా ఉన్నాడు. 117:13 నుంచి చూస్తే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులరా, సువార్తమ్మ గారు మా చిన్నప్పటి నుంచే మేము పుట్టక ముందు నుంచే బహుశా దేవుని సేవలో ఉన్నారు. దేవుని సేవలో ఉన్నారు కనుక దేవుడు ఆ విషయాన్ని మర్చిపోడు. మన పిల్లలు ఎవరికంటే వాళ్ళకి వెళ్ళకూడదు, మన పిల్లలు ఏదో ఒక గొప్ప సంబంధం కదా అని ఎవరికో అంటే వాళ్ళకి వెళ్ళకూడదు. ఎవరికి వెళ్ళాలి? మన బిడ్డలైనటువంటి వాళ్ళకే రావాలి. ఆలోచన దేవుడికి ఉంటుంది.
అంతేకాదు మన పద్మాంటి వాళ్ళ కుటుంబం తరపు నుంచి కూడా నాగేశ్వరరావు అంకులు, పద్మాంటి, తర్వాత ఈ కుటుంబాలన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి కుటుంబాలే. కాబట్టి దేవునికి తెలుసు మన యొక్క భక్తి, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఎప్పుడు త్రోసివేయడు, ఆయన ఎప్పుడు చులకనగా చూడడు. కాబట్టి ఈ దినము ఆయన చేసినటువంటి గొప్ప కార్యం వెనుక మనము ఆయనను అంటి పెట్టుకుని ఉన్నామని ఆ విషయాన్ని కూడా నమ్ముతూ ఉన్నాం. తర్వాత ఏమన్నాడంటే 14వ వచనంలో, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు అనలా, ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి మనము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళం, ఆయన యొక్క కృపలో మనం కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళం కనుక ఆయన మన యొక్క కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి వానిగా ఉన్నాడు. కొంతమంది అనుకోవచ్చు మీలో ఉన్నటువంటి వాళ్ళు, మా జీవితాల్లో ఇలా జరగలేదుగా, మా కుటుంబాల్లో ఇలా జరగలేదుగా, ఏదోలే వాళ్ళకి జరిగినాయి కదా, అందరికి జరగలేదు కదా అని అంటారు. అయితే నేను వాళ్ళ గురించి నేనేం చెప్తున్నానంటే, ఒక వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది ఒక గొప్ప కార్యం కోసమే. ఒక వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది మనం అనుభవిస్తున్నామంటే, ఒక శోధన మనం సహిస్తున్నామంటే, ఒక ఎడబాటు లేకపోతే ఒక తగ్గింపు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏదో గొప్ప ప్లాన్ ఉంది అని అర్థం. దేవుని యొక్క ప్రణాళికలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేయబోయే ముందు ఆయన కొద్దిగా లేట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు ఆయన మన పక్షాన ఉన్నాడు కనుక ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడు. ఇలాంటి గొప్ప కార్యంలో మనందరం కూడా చేరి వచ్చి ఉన్నాము. దేవుడు తన యొక్క కృపా కాపుదల, తన యొక్క నిత్యత్వము అనేటువంటి విషయాల చొప్పున మనల్ని నిరంతరము కాచి కాపాడి బలపరచును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.